పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడమే బెటర్. చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో విడాకులు, బ్రేకప్స్ వంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా సెలబ్రిటీలైనా విడిపోతున్నారు. ఎప్పుడు ఏజెంట్ విడాకుల ప్రకటన చేస్తారోనని సినీ వర్గాలు, అభిమానులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పెళ్లిపై నటీనటుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. తాజాగా హీరోయిన్ కలర్ స్వాతి పెళ్లి రిలేషన్పై గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళ్తే, కలర్స్ ప్రోగ్రామ్కి యాంకర్గా పాపులర్ అయిన కలర్ స్వాతి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. డేంజర్ సినిమాతో నటిగా మారిన ఆమె అష్టాచెమ్మాతో బ్రేక్ అందుకున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో కలర్ స్వాతికి అవకాశాలు క్యూ కట్టాయి. కలవరమాయే మదిలో, గోల్కొండ స్కూల్, స్వామిరారా, బంగారు కోడిపెట్ట, కార్తికేయ, త్రిపుర, లండన్ బాబులు, పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లోనూ సత్తా చాటారు స్వాతి. కెరీర్ పీక్స్లో ఉండగానే కేరళకు చెందిన వికాస్ వాసు అనే కుర్రాడితో ప్రేమలో పడిన స్వాతి అతనిని పెద్దల అంగీకారంతో 2018 ఆగస్టులో పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్తతో కలిసిన ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో స్వాతి, వికాస్లు విడాకులు తీసుకోబోతున్నారా అన్న పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ని స్వాతి ఖండించారు. పెళ్లికి ముందు ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలర్ స్వాతి వివాహం, భార్యాభర్తల సంబంధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువగా వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా, అబ్బాయిలు చాలా క్లెవర్. వాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని ఐ లవ్ యూ అంటే పడిపోతుందని తెలుసు. కొంతమంది దగ్గర నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే పడిపోతారు. వాళ్ళ ప్రకారం నేను హోమ్లీ గర్ల్, తెలుగు అమ్మాయిని, బొట్టు పెట్టుకొని వచ్చాను కదా, అలా దీనికి ఫిక్స్ అయిపోయారు. స్వాతిని పటాయించాలంటే పెళ్ళి అనే అనాలి, లేదంటే రాదు, మొండిది. అందుకే ఐ విల్ మ్యారీ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతారు. దానికి నో థ్యాంక్స్ చెప్పేస్తా. అయినా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, నాకు అంత ఓపిక లేదు. ఎప్పుడు అరేంజ్ చేస్తే అప్పుడు చేసుకుంటానని కలర్ స్వాతి తెలిపారు. అమ్మా నాన్నలకు పెళ్లి గురించి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. నేను చాలా పెళ్లిళ్ళు చూసా. అసలు మొగుడు పెళ్ళాలు ఎందుకు అనిపిస్తోంది. పబ్లిక్లో చూస్తే నాకంటే ఎక్కువగా నటిస్తారు. చేతులు పట్టుకొని వదలరు. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నట్టుగా ఉంటారు. నాకొచ్చే ఎస్ఎంఎస్లు మాత్రం తేడాగా ఉంటాయి. ఇంత హిపోక్రసీ నాకొద్దు. నేను కుక్క పిల్లలను పెంచుకుంటాను, అమ్మా నాన్నల్ని చూసుకుంటాను. చివరి వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. కానీ వాళ్ళు మాత్రం నాతో రివర్స్ గేమ్ ప్లే చేశారు. ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగిపోవాలని చెప్పేవారు. ఇంకా సరేనని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కలర్ స్వాతి పేర్కొన్నారు. 6 నెలలు నా చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మంచోడు వస్తాడో చెడ్డవాడు వస్తాడో కానీ అంతా మన తలరాత. అబద్ధాలు చెప్పేవాళ్ళు సైకోలు కనిపిస్తారు. రియల్ లైఫ్లో చాలామంది సైకోలను చూసా, వర్క్ చేశా. దాంతో పెళ్లి వద్దు అనుకున్నా. కానీ మా నాన్న, మా చిన్నాన్న వంటి మంచోళ్ళు కూడా ఉంటారని సర్ది చెప్పుకున్నా. నేను వర్కింగ్ ఉమెన్ని, ఇండిపెండెంట్గా ఉండాలనుకునే టైప్. ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మా నాన్నల సపోర్ట్ ఉంటుందనే అరేంజ్ మ్యారేజ్ని ఇష్టపడతా. ఏమైనా అయితే మీరే పెళ్లి చేశారు, మీరే వాడిని తీసుకొచ్చారని చెప్పడానికి ఉంటుంది అని కలర్ స్వాతి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పాత వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.